సో ఫైనలీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్లాసిక్ 350లో అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి ఒకటే వర్షన్ ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో ఈ ఇయర్ లో ఈ మంత్ లో కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఒక డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో కొన్ని వేరియంట్స్ అయితే డిస్కంటిన్యూ అవబోతున్నాయి. ఇలా డిస్కంటిన్యూ అవ్వడం వల్ల చాలా మంది ఏమని సర్క్యులేట్ చేస్తున్నారంటే క్లాసిక్ 350 మొత్తాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు అన్నట్లు సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ న్యూస్ చాలా వైరల్ అవుతుంది అనమాట. బట్ క్లాసిక్ 350 మొత్తాన్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. అందులో ఉన్న కొన్ని వేరియంట్స్ ని డిస్కంటిన్యూ చేస్తున్నారు, కొన్ని కలర్స్ ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపు 98% చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకా కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు బూస్ట్ అప్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి ఒక వే అయితే వస్తుంది అనమాట. సో ఇంకా సో ఆపేసి లెట్స్ డైవ్ అండ్ డీప్ ఇంటూ ద వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ క్లాసిక్ 350లో ఏమేమి చేంజెస్ చేస్తున్నారో వాటి గురించి మాట్లాడుకుందాం. సో దాని తర్వాత ఏవేవి డిస్కంటిన్యూ అవుతున్నాయో క్లాసిక్ 350లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో టోటలీ క్లాసిక్ 350లో 4 చేంజెస్ అయితే వస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ 5 చేంజెస్ వస్తున్నాయి. 4 చేంజెస్ అని ఎందుకంటున్నానంటే అది లాస్ట్ లో చెప్తా. సో క్లాసిక్ 350 న్యూ వేరియంట్ అయితే ఆగస్టు 12th అయితే లాంచ్ అవబోతుందని చెప్పి ఇన్సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇదైతే అఫీషియల్ కాదు, డేట్ అయితే క్లియర్ గా లేదు కానీ 12th అయితే అన్నారనమాట. క్లాసిక్ 350 హాట్ సెల్లింగ్ వెహికల్, అందరికీ తెలుసు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెహికల్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. సో చాలా డిమాండింగ్ ఉన్న ఎడిషన్ అనమాట. మిగతా ఆల్ వేరియంట్స్ తో కంపేర్ చేస్తే ఇద్దరు హిమాలయన్, గొరిల్లా ఏ వెహికల్ తో కంపేర్ చేయండి, క్లాసిక్ 350 అనేది చాలా మంది ఫేవరెట్ అనమాట. క్లాసిక్ 350 ఇప్పటికైతే బుకింగ్ స్టాప్ చేసేసారనమాట. క్లాసిక్ 350 ఆగస్టు 12th వరకు బుకింగ్స్ అయితే ఉండవు అనమాట. సో దీన్ని పట్టుకొని బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే క్లాసిక్ 350ని డిస్కంటిన్యూ చేశారు అని చెప్పి చాలా తమ్నైల్స్ చూసాను యాక్చువల్లీ నేను. సో క్లాసిక్ 350 డిస్కంటిన్యూడ్ అయిపోయింది, ఇంకా రాదు, ఇంకా ఉండదని చెప్పి చాలా తమ్నైల్స్ చూసా. సో ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో క్లాసిక్ 350 మొత్తాన్ని డిస్కంటిన్యూ చేయలేదు, కొన్ని వేరియంట్స్ ని మాత్రమే డిస్కంటిన్యూ చేశారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అప్డేట్స్ చూసినట్లయితే టోటలీ 5 అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకటైతే నాకు చిన్న డౌట్ ఉంది, అది వస్తుందో రాదో అని. సో 4 అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ గా అయితే వస్తాయి అనమాట. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హెరిటేజ్ అండ్ హెరిటేజ్ ప్రీమియం. సో ఈ వేరియంట్ హెరిటేజ్ అండ్ హెరిటేజ్ అని చెప్పి ఒక వేరియంట్ వస్తుంది. సో ఆ వేరియంట్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఈ వేరియంట్ స్పెసిఫిక్ గా ఏంటంటే రెట్రో మోడల్లో వస్తాయి, రెట్రో లుక్ తో వస్తాయి అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఓల్డ్ లుక్ తో వస్తాయి. సో ఇందులో అయితే 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఏది తీసుకున్నా, ఈవెన్ క్లాతింగ్ ఫ్యాషన్ ఏది తీసుకున్నా ఓల్డ్ అనేది ఇప్పుడు ఫేమస్ అయిపోతుంది అనమాట. చాలా డిమాండింగ్ ప్రోడక్ట్ అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ బైక్స్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హెరిటేజ్ అండ్ హెరిటేజ్ ప్రీమియం రెట్రో లుక్ తో అయితే వస్తుంది అనమాట క్లాసిక్ 350. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఆల్ ఎల్ఈడీస్. నేను ఈ అప్డేట్ నా బైక్ కొనుక్కున్నప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్లీ. సో లాస్ట్ ఇయర్ అయితే రాలా, 2024 స్టార్టింగ్ లో ఏమైనా రిలీజ్ అయిపోతుందేమో క్లాసిక్ 350 అన్నట్లు అనుకున్నా, కానీ 2024 స్టార్టింగ్ లో కూడా రాలే. ఫైనలీ ఎల్ఈడి అప్డేట్ అయితే ఈ న్యూ క్లాసిక్ 350 రిబాన్ కి అయితే వస్తుందన్నమాట. అన్ని లైట్స్ ఎల్ఈడి ఉంటాయి. అండ్ క్లాసిక్ 350 ఈ న్యూ వేరియంట్స్ ఎలా ఉంటాయంటే బేస్ మోడల్, టాప్ మోడల్, మిడ్ వేరియంట్ అని చెప్పి 3 to 4 మోడల్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో టాప్ ఎండ్ లో కంప్లీట్ ఆల్ ఎల్ఈడీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. బేస్ మోడల్ లో కొన్ని ఎల్ఈడీస్ ఉంటాయి, టాప్ మోడల్ లో అన్ని ఎల్ఈడీస్ ఉంటాయి అనమాట, విత్ ఇంక్లూడింగ్ హెడ్ లైట్. సో థర్డ్ అప్డేట్ ఏంటంటే అడ్జస్టబుల్ లివర్ లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ లివర్స్ టాప్ వేరియంట్ లో అయితే చేంజ్ అయిపోతున్నారు. సూపర్ మీటిఆర్ లో మీరు చూసారు కదా ఎలాంటి లివర్ ఉందో, సో అలాంటి లివర్లు అయితే తేబోతున్నారు అనమాట క్లాసిక్ 350 కి కూడా. సో ఇది వచ్చేసి థర్డ్ అప్డేట్. సో ఫోర్త్ అప్డేట్ ఏంటంటే, సో ఈ అప్డేట్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. సో అల్లాయ్ వీల్స్ అయితే తీసేశారు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో. ఇక మీదట అల్లాయ్ వీల్స్ అయితే రావు, ఓన్లీ స్పోక్ అండ్ రిమ్ వీల్స్ అయితే వస్తాయి. సో అల్లాయ్ వీల్స్ వేస్తే ఎలాగుంటది అంటే కొంచెం స్టైలిష్ గా ఉంటది బైక్. సో నేనైతే ఒక కంప్లీట్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా, అల్లాయ్ వీల్స్ వర్సెస్ రిమ్ వీల్స్ అన్నట్టు. సో చాలా స్టైల్ గా ఉంటది, లుక్స్ వైజ్ చాలా బాగుంటది. అండ్ ఈవెన్ మనం ఏదైనా పంక్చర్ అయినా కూడా మనమే వేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటది అల్లాయ్ వీల్స్ లో. సో అల్లాయ్ వీల్స్ అయితే క్లాసిక్ 350 రిబాన్ లో అయితే తీసేస్తున్నారు అనమాట. అల్లాయ్ వీల్స్ అయితే మనకు రావు, ఓన్లీ స్పోక్ వీల్స్ కొనుక్కోవాలి. సో ఎవరైతే అల్లాయ్ వీల్స్ లవర్స్ నాలాగా ఉంటారో కమెంట్ చేయండి,
ఈ అప్డేట్ ఎవరికైతే నచ్చలేదో కమెంట్ చేయండి. అల్లాయ్ వీల్స్ తీసేసినందుకు నాకైతే చాలా బాధగా ఉంది. సో ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఈ అప్డేట్ ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నారు. సో గేర్ పొజిషన్ ఇండికేటర్. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఉంటది అనమాట. సో మనం ఎన్నో గేర్ లో వెళ్తుంది బైక్ అన్నట్లు ఒక సింబల్ అయితే వస్తుంది. సో మనం ఏ గేర్ లో రైడ్ చేస్తున్నాం బైక్స్ అని చెప్పి కన్ఫ్యూజన్ లేకుండా సో ఈ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో. సో ఈ అప్డేట్ అయితే ఎప్పుడో రావాల్సింది, కొంచెం లేట్ అయితే అయింది. సో ఈ అప్డేట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువ ట్రాఫిక్ లో ఎవరైతే రైడ్ చేస్తుంటారో బైక్ ని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు మనం గేర్ చేంజ్ చేసామా లేదా అన్నట్లు. ఇదైతే ఒక మంచి అప్డేట్. ఇవైతే 5 అప్డేట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 న్యూ వేరియంట్ లో రిలీజ్ అవబోతున్న 5 అప్డేట్స్ ఇవి. ఫస్ట్ 4 అప్డేట్స్ అయితే కన్ఫర్మ్. సో 5th అప్డేట్ వచ్చేసి అదైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉందన్నమాట, క్లియర్ గా అయితే లేదు. గేర్ పొజిషన్ ఇండికేటర్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయలేదు అనమాట. ఇన్సైడర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నా, అది రావచ్చు రాకపోవచ్చు, కానీ ఫస్ట్ 4 అయితే కన్ఫర్మ్ గా ఫిక్స్ అనమాట, అవైతే వచ్చేస్తాయి. సో అందుకే స్టార్టింగ్ లో ఓన్లీ 4 అప్డేట్స్ అని అయితే చెప్పాను. 5th అప్డేట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు ప్రైజెస్ విషయానికి వస్తే దాదాపు ఒక 10,000 నుంచి 15,000 వరకు అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ అంతకుమించి పెరగవు, 5 to 15,000 అనుకోండి, అంతకుమించి అయితే పెరగవు. ఎందుకంటే చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు కదా, అందుకన్నట్లు ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఆన్ రోడ్ ప్రైస్ మీద 5 to 15,000 అయితే వేరియంట్స్ అయితే ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ మనల్ని వెయిట్ చేయించింది అనమాట క్లాసిక్ 350 న్యూ వేరియంట్ లాంచ్ చేయడానికి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆగస్ట్ 12th రిలీజ్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మనల్ని డిసప్పాయింట్ చేయదు ఎప్పుడు, ఎందుకంటే క్లాసిక్ 350 అనేది హాట్ సెల్లింగ్ వెహికల్ కాబట్టి. సో లాస్ట్లీ డిస్కంటిన్యూ అవబోతున్న బైక్ వచ్చేసి క్రోమ్ సిరీస్ అయితే ఇక మీద ఉండదు. క్రోమ్ సిరీస్ అయితే డిస్కంటిన్యూ అయిపోతుంది. డిస్కంటిన్యూ అవ్వడం కదా, డిస్కంటిన్యూ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక మీదట క్రోమ్ సిరీస్ లో ఏ కలర్స్ అయితే రావన్నమాట. సో క్రోమ్ సిరీస్ మొత్తాన్ని డిస్కంటిన్యూ చేసి కొత్త కలర్స్ అయితే లాంచ్ చేయబోతుంది క్లాసిక్ 350 లో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్లాసిక్ 350 న్యూ వేరియంట్. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే అందాయి అనుకుంటున్నా. సో ఏదైనా నేను మిస్ చేసి ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే అండ్ షేర్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్ యూ.